మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: తమ భూములపై అక్రమంగా పట్టాలు ఇచ్చిన జారీ చేసిన వ్యవహారంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని పెనుమూరు ప్రాంతానికి చెందిన మాజీ సబ్ రిజిస్టర్ శ్రీహరి అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు తెలియకుండానే తమ భూమిని 2022లో కాజేసే ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓ పాత్ర ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో అధికారులు దుర్వినియోగం చేసి మా ఆస్తులను ఇతర పేర్లకు మార్చేలా పత్రాలు తయారు చేశారని ఆరోపించారు. అధికారులపై గతంలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశామని, అయితే సమస్యను పరిష్కరించకుండానే ఈ సమస్య పరిష్కరించడం అయినదని అంటూ తనకు అందిన సందేశం వచ్చిందన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ సమస్యలపై స్పందించి న్యాయం చేశారని విన్నవించారు. తమ భూమిపై వేరే వ్యక్తులకు అక్రమ పట్టాలు ఇచ్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లా అధికారులను ఆదేశించాలని విన్నవించారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి అన్యాయానికి గురికాకుండా చూడాలని ఆయన కోరారు. వారికి, విలేకరులకి అందరికీ నమస్కారములు. నా పేరు ఎల్ శ్రీహరి. నా వయసు 70 సంవత్సరాలు. నేను అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యాను. మా కుటుంబ వ్యవహారాల్లో గాను మా తల్లిదండ్రులు, మా అన్న, మా వదిన అందరూ చనిపోయిన తర్వాత మా భూముల భాగ పరిష్కారం కోసము పెనుగూరు ఎంఆర్ఓ దగ్గర 7/3/2022 తేదీన అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ మా అన్న కొడుకు ఆయన అనిల్ కుమార్ అనే అతను నాకు ఎటువంటి భూములు అవసరం లేదు, కేవలం 5 సెంట్లు భూమి మాత్రమే చాలు అనేసి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆయన అప్లికేషన్ కేవలం 5 సెంట్లకు పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు 2 ఎకరాల 16 సెంట్లు పూర్తిగా అతని పేరుకి రిజిస్టర్ చేసి ఇచ్చారు. అతని పేరుకి రిజిస్టర్ చేసిన తన భూములకి ఎటువంటి నోటీసులు కానీ, ఎటువంటి స్టేట్మెంట్లు కానీ, ఎటువంటి రికార్డులు కానీ ఏమి లేవు. దానికి తగినట్టుగా అతని పేరున 2 ఎకరాల 6 సెంట్లు కేటాయించడం గాను మా గ్రామంలోని ఒక రైతు సంతకాలు పూర్తి చేశారు. ఆ అప్లికేషన్ పెట్టుకున్నట్టు అనిల్ కుమార్ గారి సంతకము, ఆయన 5 సెంట్లకు సంతకం పెట్టుకుంటే తహసీల్దార్ గారి ఇంట్లో ఎకరా 6 సెంట్లు ఉంది. బాడీ మ్యాటర్లో 2 ఎకరాల 6 సెంట్లు ఉంది. 2వ పేజీలో 2 ఎకరాల 16 సెంట్లు ఉంది. కేవలం ఆయన 5 సెంట్లు భూమికి అప్లై చేసుకుంటే 2 ఎకరాల 16 సెంట్లు పెనుమూరు రాజనారాయణ గారు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చారో మనకు తెలియదు. తర్వాత ఈ అవకతవకలన్నీ అన్ని పక్కడబందిగా సాక్ష్యాధారాలతో కూడా సెప్టెంబర్ 2022 తేదీన గత ప్రభుత్వం హయాంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చర్యలు తీసుకుంటామన్నారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత ప్రజెంట్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలిశారు. ఈ కలెక్టర్ గారి ఆధారాలన్నీ చూసి ఎక్సలెంట్ ఆర్డర్స్ సాక్ష్యాలు మీరు ప్రొడ్యూస్ చేసినారు, మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు, ఈ అవినీతి పరులైన ఉద్యోగుల పైన మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ చర్యలు తీసుకుంటా హామీ ఇచ్చిన 10 రోజుల్లోనే మీ సమస్య పరిష్కరించమనేది, మా సేవలు వినియోగించుకున్నాము, ధన్యవాదాలని మెసేజ్ వచ్చింది. అది వచ్చిన తర్వాత గౌరవనీయులైన నారా లోకేష్ మంత్రి గారికి ఈ విషయం తెలియజేశారు. ఆయన దగ్గర నుండి స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆర్డర్స్ వచ్చాయి. అది వచ్చిన 10 రోజులకంతా మా సేవలు వినియోగించుకు ధన్యవాదాలు, మీ సమస్య పరిష్కరించడం మెసేజ్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన దృష్టికి తీసుకురావడం అనేది
ఆయన సీఎంఓ ఆఫీస్ నుండి చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఈ కేసు పైన తగు చర్యలు తీసుకోవాల్సింది కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కరించమైనది మా సేవలు వినియోగించుకుని ధన్యవాదాలు అని వచ్చింది. మీ పేరు ఒక మొబైల్లో కూడా ఆధార్ అన్నీ ఉన్నాయి. ఈ నలుగురు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను చూడండి. విఆర్ఓ పెనుమూరు ఎన్ మునీష్ ఇతను గంగాధర్ నీరులో ఉన్నాడు. ఇప్పుడు ఎం నారాయణ రెడ్డి ఎంఆర్ఐ అతను వేరే మన కూతలపల్లి మండలం ట్రాన్స్ఫర్ అయినారు. మళ్ళీ టి కిషోర్ డిప్యూటీ తహసీల్దార్, మళ్ళా వి చంద్రశేఖర్ ఎంఆర్ఓ. ఈ నలుగురు ప్రస్తుతం చిత్తూరు డివిజన్లోనే ఉన్నారు. వీళ్ళ నగర పైన చర్యలు తీసుకోవాల్సింది ఒకటి నాకు కావాల్సింది. నాకు భూముల గురించి అది నేను కాకపోతే మా అన్న కొడుకు తింటాడు, వాడు కాకపోతే నేను తింటాడు అంతవరకే. కానీ ఈ నలుగురు ఎంత భయంకరంగా రికార్డు దారుమార్పు చేసి సంతకాలు పూర్తి చేసి డాక్యుమెంట్లు మార్చి ఇన్ని ఘోరాలు చేసినట్టు వీళ్ళకి అవసరం లేదు. ఎవరు చెప్తే చేసినారు. ఇది మా అన్న కొడుకు తెలుసు, నాకు తెలుసు. మరి ఎట్లా చేసినారు ఇదంతా? వీళ్ళ పైన చర్యలు తీసుకునేది లేదా? నేను ఒక ప్రభుత్వ అధికారిగా రిటైర్ అయినాను. ఖచ్చితంగా పనిచేసి ఎంతమందిని సర్వీస్ పరంగా చర్యలు తీసుకోండి నాకు తెలుసు. అది అంత చెప్తాను. నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను ఇక్కడ ప్రాస్పర్తిస్తాను. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.